దుబాయ్కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శోభా గ్రూప్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మాణానికి 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శోభా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పిఎన్సి మీనన్తో సమావేశమయ్యారు. గ్రంథాలయ నిర్మాణానికి 100 కోట్లు ఇస్తున్నందుకు మీనన్ను సీఎం అభినందించారు. రియల్ ఎస్టేట్ లో దిగ్గజ సంస్థగా ఉన్న శోభా గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి సరైన గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని, అమరావతిలో మౌలిక సౌకర్యాల కల్పన 3 ఏళ్లలో పూర్తవుతుందని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న సంస్థల కోసం నిబంధనలు సరళతరం చేశామని, అవసరమైతే వాటిని మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో బిజినెస్, ఐటీ పార్కులు, పారిశ్రామిక పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఉన్నత శ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులు చేపడతాం. పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్షిప్లు, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉంది అని చంద్రబాబు చెప్పారు. శోభా గ్రూప్ సంస్థ ఆదాయంలో 50% దాతృత్వానికి ఖర్చు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఏపీలో P4 విధానంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మీనన్కు చంద్రబాబు వివరించారు.